శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దీర్ఘకాలిక సంచార గ్రహాలను కనుక మనం చూసుకున్నట్లయితే పెద్దమైనటువంటి మార్పులు ఏవి కూడా ఈ 10 రోజుల్లో లేవు. 10వ తేదీ మాత్రం గురువు వక్రగతిలోకి వస్తున్నాడు. ఈ 10వ తేదీ నుంచి ఉండేటువంటి గురుడి యొక్క వక్రం ఎటువంటి ఇబ్బందులు పెడుతోంది, ఎటువంటి యోగాలను ఇస్తోంది అనేది దీని తర్వాత వచ్చేటువంటి 10 రోజుల్లో మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు ఎలా ఉన్నాయి, మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతోందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి, బుధ, కుజ, గురువులు 4 గ్రహాలు కూడా యోగిస్తున్నటువంటి కారణం చేత ఈ కాలం కొంతవరకు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా రాశ్యాధిపతి చాలా బలంగా ఉన్నాడు. ఇది యోగాన్ని ఇచ్చేటువంటి అంశం కూడా అవుతోంది. 6 రవి, 6 బుధుడు కూడా సంపూర్ణమైనటువంటి యోగాన్ని కలుగజేస్తున్నారు. ఉద్యోగస్తులకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. అంటే మీ ప్రతిభ అధికారులు గుర్తించే విధంగా ఉండాలి అని మీరు కోరుకుంటున్నా, లేదా ఉద్యోగంలో ఏదైనా మార్పు చేసుకుందాం అనుకుంటున్నా, బెటర్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా, నిరుద్యోగులు అనేటువంటి వారు ఏదైనా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి కానీ ప్రయత్నాలు చేస్తున్నా, ఆఫర్ లెటర్ రాలేదు, ఆఫర్ లెటర్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అనుకున్నట్లయితే కనుక అటువంటి ఆఫర్ లెటర్లు అందుకునటానికైనా వీటన్నిటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలం చాలా చక్కగా యోగిస్తున్నది అని చెప్పుకోవాలి. అది వ్యాపారస్తులకు కనుక చూసుకున్నట్లయితే కనుక వ్యాపారాలను విస్తరింపజేయడానికి అని చేసే ప్రయత్నాలకు, లేదా ఏదైనా కొత్తదైనటువంటి వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాం, ఇటువంటి వాటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలం చాలా యోగదాయకంగా ఉంది. సొంత వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి తగాదాలు, విభేదాలు కూడా చాలా వరకు కూడా ఇక్కడ పరిష్కరించుకోవడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు మాత్రం కొంత ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క కారణం చేత ఏంటంటే అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి. ఏదో చేసేద్దాం, చూసేద్దాం, రేపు కదా, రేపటికి పని అయిపోతుందిలే, ఈ కేర్లెస్నెస్ కూడా కాస్త ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కాస్త జాగ్రత్త పడగలిగినట్లయితే మాత్రం చాలా అనుకూలమైనటువంటి కాలం. ఇక్కడ జీవిత భాగస్వామి ద్వారా కానీ, లేకపోతే కనుక మీకు సహోద్యోగుల్లో కానీ, లేకపోతే ఇంట్లో కానీ ఎక్కడైనా సరే మహిళలకి మహిళల ద్వారా అయినప్పటికీ కూడా కొంచెం కష్ట నష్టాలు ఉండడానికి అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయి ఈ సప్తమంలో ఉండేటువంటి శుక్రుడి వలన. కనుక ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు గోచరిస్తున్నాయి. నాకు తోచిందే కరెక్ట్ అనుకుంటారు. ఈ మొండితనాన్ని కూడా కొంచెం కట్టిపెట్టేటువంటి ప్రయత్నాలు అయితే చేయక తప్పదు. చక్కటి పేరు ప్రఖ్యాతులను కూడా కలిగి ఉంటారు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలను కూడా సానుకూలంగా కొనసాగుతాయి. ఏ పని చేసినప్పటికీ కూడా దాన్ని అట్టహాసంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. మొత్తం మీద యోగదాయకమైనటువంటి కాలం మేషరాశి వారికి. దీన్ని చక్కగా అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏం లేవు. ఇందా చెప్పినటువంటి 1-2 జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. ఆరోగ్యం కూడా కొంచెం చికాకుగా ఉంటుంది. మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. అలానే తులసి కోటలో ఉండేటువంటి మట్టిని తిలకంగా ధరించండి. అవకాశం ఉంటే కొంచెం శాండిల్ స్ప్రే ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో సువాసన వచ్చేటువంటి సుగంధ ద్రవ్యాలు, అందులో కూడా గంధపు సువాసన వచ్చేటువంటి సుగంధ ద్రవ్యాల యొక్క వినియోగాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే సహకరించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య నామమాత్రంగా ఉంది. రాహు మాత్రమే మీకు సంపూర్ణమైనటువంటి బలాన్ని ఇస్తున్నాడు. తత్మా గ్రహాలన్నీ కూడా అంతో ఇంతో ఇబ్బంది పెట్టేటువంటి విధంగానే కొనసాగుతున్నాయి. కనుక ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడ వృషభ రాశి వారు ఆచితూచి అడుగులు ముందుకు వేయాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మార్పులు చేర్పులకి ఇది ఎంతమాత్రం అనుకూలమైనటువంటి కాలం కాదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా జీవితం నడుస్తుంది, పర్వాలేదు అలా అయినా ఉన్నాం కదా, సస్టైన్ అవుతున్నాం కదా అనేటువంటి ఆలోచన చేయండి. నిరుత్సాహాన్ని దరిచేరనివ్వకూడదు. కోపం రానివ్వకుండా తగు జాగ్రత్తలు పాటించాలి. ఎదుటివారు నన్ను అర్థం చేసుకోవట్లేదు అనుకోవడం కన్నా టైం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనేటువంటి వేచి చూసేటువంటి ధోరణిలోకి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రయాణాలు కొంచెం నిరుత్సాహపరుస్తాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా మనసుకు తీసుకుంటారు. చిన్నపిల్లవాడు ఏదైనా ఒక మాట అన్నా కూడా చూసావా, పిల్లలకు కూడా నేను లోకువైపోయాను అనుకునే విధంగా సంఘటనలు ఉంటాయి. అదనపు బాధ్యతలను ఉద్యోగస్తున్నటువంటి వారు నిర్వహించవలసినటువంటి కాలంగా ఉంది. సెలవులు కూడా ఇక్కడ దొరకడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. కానీ రాహు ఉన్నాడే,
తిమ్మిని బమ్మించేస్తాడు. ఏదో ఒక రకంగా మిమ్మల్ని మాత్రం ఇబ్బందుల్లోంచి బయటపడవేస్తాడు. మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని చెడగొట్టకుండా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తాడు. అయితే ద్వితీయ కుజుడు ఉన్నటువంటి కారణం చేత తత్మాగ్రహ సంపత్తి కూడా కొంత అనుకూలంగా లేనటువంటి కారణం చేత ఆర్థిక కుటుంబపరమైనటువంటి అంశాలలో మాత్రం కొంత చికాకులు అనేటువంటివి అయితే ఎక్కువగానే కొనసాగుతున్నాయని చెప్పని మాత్రం చెప్పుకోవాలి. జీవిత భాగస్వామితో సరిపడకపోవటం, ముఖంలో ఉండేటువంటి కాంతి తక్కువగా ఉండటం, మానసికంగా ఉండేటువంటి స్ట్రెస్ బాగా పెరగడం, అశాంతి ఎక్కువగా ఉండటం, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు లాంటివి బాధించడం, అలానే తలనొప్పి లాంటివి బాధపడటం, కొంచెం చిన్నపాటి గాయాలు ఏమైనా జరగటం ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ఏదో మనకి వేళ్ళు కట్ అయినాయి కూరగాయలు కోసేటప్పుడనో, లేకపోతే కనుక డైనింగ్ టేబుల్ లాంటివి కాళ్ళకి తరచుగా తగులుతూ ఉంటామో, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. విద్యార్థులకు కూడా ఇదంత అనుకూలమైనటువంటి కాలం కాదు. వాళ్ళలో మొండితనం పెరగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక ఎలా చూసుకున్నా వృషభ రాశి వారికి ఇదంతా అనుకూలమైనటువంటి కాలం కాదు కనుక సాధారణమైన కార్యక్రమాలకు పరిమితం అవుతూ ఎవరేమనుకున్నా కూడా ఇది నా సమయం కాదు కదా, వచ్చినప్పుడు నేను చూపిస్తాలే అనుకునే విధంగా జాగ్రత్తలు పాటించుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. అలానే ఇటువంటి ఈ ఇబ్బందులు ఏవైతున్నాయో వీటిని తట్టుకుని నిలబడడానికి గాను వృషభ రాశి వారి ఈ కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని, సంకష్ట గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయటం, ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు కానీ, లేకపోతే హనుమాన్ చాలీసాని పారాయణ చేయటం కానీ చేయటం అనేది మంచిది. ఇలాగ దేవీ నవరాత్రులు వస్తాయి. ఈ సమయంలో ఇంకా అవకాశం ఉంది. అమ్మవారికి నిత్యం కుంకుమార్చన కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు బుధ శుక్రులు యోగిస్తున్నారు. తతిమా గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ బుధ శుక్రులు యోగిస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేటువంటి మాట అయితే మనం చెప్పుకోవాలి. కానీ జాగ్రత్తలు కూడా ఎక్కువగానే పాటించుకోవాలి. తరచూ ఆరోగ్యం చికాకు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఆహారపరమైనటువంటి అంశాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు నిద్రాహారాలు లోపిస్తాయి. శరీరానికి ఉపకరించేటువంటి ఆహారాన్ని తక్కువగా కూడా ఈ సమయంలో తీసుకుంటారని చెప్పుకోవాలి. శత్రుబలం బాగా ఎక్కువగా ఉంటుంది. దృష్టిదోషం ఎక్కువగా ఉంటుంది. నా అనుకున్నటువంటి వారితో మాట పట్టింపులు రావడమో, వాళ్ళు కాస్త దూరంగా ఉండటమో జరగడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. మీ శక్తి సామర్థ్యాలు వెలుగు చూడడానికి కానీ ఈ సమయంలో అవకాశాలు చక్కగా ఉన్నాయి కనుక వాటిని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయండి. చక్కటి పేరు ప్రఖ్యాతల్ని కూడా ఈ సమయంలో మీరు కలిగి ఉంటారు అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. అలానే ప్రేమలు ఫలించడానికి కూడా ఈ సమయంలో అవకాశాలు ఎక్కువగానే గోచరిస్తున్నాయి. విద్య, వైజ్ఞానిక రంగాల్లో ఉండేటువంటి వారికి నూతనమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. బంధుమిత్రుల యొక్క సహకారాలని కూడా అందుకోగలుగుతారు. లో ఫీవర్ లాంటివి కూడా ఈ సమయంలో మెయింటైన్ అవ్వడానికి అవకాశాలు లేకపోలేదు. విద్యార్థులు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. చదువు మీద శ్రద్ధ కుదిరినట్టుగానే ఉంటుంది, పుస్తకం తీయగానే దాని మీద ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది. కనుక ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. ఇంట్లో ఉన్నంతసేపు బయటికి వెళ్ళాలని, బయటికి వెళ్ళినంతసేపు ఇంట్లో ఉండాలి అనేటువంటి మనస్తత్వం పెరుగుతుంది. పోటీతత్వాన్ని బాగా కలిగి ఉంటారు. ఈ పోటీతత్వం ముఖ్యంగా ఉద్యోగస్తుల్లో కనబడడానికి అధిక శాతంగా అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ మిథున రాశి వారికి ఇది మధ్యస్థమైనటువంటి కాలము. ఇంట్లో ఉండేటువంటి భార్యాభర్తల మధ్యలో కాస్త గొడవలు అధికంగా పెరిగేటువంటి కాలము. రూపాయికి రెక్కలు వచ్చి ఎగిరిపోయినట్టుగా డబ్బులు ఎప్పటికప్పుడు ఆవిరైపోతూ ఉండేటువంటి కాలము. కనుక ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి. ఎవరిని నమ్మినా మోసపోవడానికి కూడా అవకాశాలు అధికంగానే గోచరిస్తున్నాయి. ఏమైనప్పటికీ మిథున రాశి వారు ఈ సమయంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి, దోషాలను తగ్గించుకోవడానికి ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేయటం, ఎలాగూ ఈ సమయంలోనే దేవీ నవరాత్రులు వస్తాయి కనుక అమ్మవారికి నిత్యం కుంకుమార్చన చేసుకోవటం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి, గురు, శుక్రులు చక్కగా యోగిస్తున్నారు. తృతీయ రవి సంపూర్ణమైనటువంటి బలాన్ని కలగజేస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే పోటీతత్వం పెరుగుతుంది. అలానే వాదించడం అనేటువంటి దాంట్లో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అది పిడివాదం అనండి, ఏదన్నానండి, మీదే పై చేయిగా కొనసాగే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి చక్కటి ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోగలుగుతారు. ఈ సమయంలో అన్నదమ్ములతో సరిపడడానికి మాత్రం అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అయితే బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, ఇతరత్ర గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత అధికారుల నుంచి కొంత ఒత్తిళ్లు బాగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే వృధా ఖర్చులు కూడా బాగా అధికమవుతాయని చెప్పుకోవాలి. వ్యసనాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలంగా కూడా చెప్పుకోవాలి. ఆస్తికి సంబంధించి కూడా ఇదంతా అనుకూలమైనటువంటి కాలం కాదంటే ఆస్తి పంపకాలు ఈ రాశిలో ఉన్నటువంటి పెద్దవారు పిల్లల పేరు మీద చేయకపోవడం ఈ సమయంలో మంచిది. అలానే ఆస్తి పిత్రార్జితంగా వస్తున్నటువంటిది ఏదన్నా ఉన్నట్లయితే ఈ సమయంలో అమ్మకపోవడమే మంచిదని చెప్పుకోవాలి.
అందుకని ఇటువంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. వీటికి తోడుగా ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే కనుక మీకు విద్యా వినోద కార్యక్రమాల పట్ల ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది. కనుక విద్యార్థులకి ఇది చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి కాలంగానే మనం చెప్పుకోవచ్చు. ముఖంలో ఉండేటువంటి కాంతి పెరుగుతుంది. మాట తీరు విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. నూతన ఉద్యోగాల మీద ఆసక్తిని ఎక్కువగా కనబరుస్తారు. ప్లేస్ మారాలి, లేకపోతే బాగా ఎదగాలి అనేటువంటి కాంక్ష పెరుగుతుంది. దానికి సంబంధించి 10 మందితో కూడా ఇక్కడ సంప్రదింపులు జరపడానికి అవకాశాలు అయితే అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో జరిగినటువంటి ఆపరేషన్స్ వల్ల ఎవరైతే అవస్థపడుతున్నారో వాళ్ళు ఇక్కడ తిరిగి కోలుకుంటారని కూడా మనం చెప్పడానికి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తేట తెల్లంగా తెలిసేటువంటి కాలంగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే ఈ కాలంలో లేవు. కొంచెం చంద్రుడి యొక్క సంచారాలు ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత మాట తీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులతోటి సఖ్యతగా మెలిగేటువంటి ప్రయత్నం చేయండి. వినదగుని ఎవ్వరు చెప్పినా అన్నట్టుగా ఉండండి. ఎవరన్నా ఏదైనా ఒక మాట అన్నా కుడి చెబుతూ వినండి, ఎడం చెబుతూ వదిలేయండి. ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, అలానే ఈ సమయంలో తగాదాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 2 విషయాలే మీరు జాగ్రత్తలు పాటించుకోవాల్సిన అంశాలు. కర్కాటక రాశి వారికి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి కాను ఈ కాలమంతా శివాష్టోత్తరాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం, శివారాధన విశేషంగా చేయటం అనేది చెప్పదగినటువంటిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి ఈ స్త్రీ పురుషులకు కుజ శుక్రుల యొక్క సంపూర్ణమైనటువంటి బలం కలిసి వస్తోంది. రవి మిత్రక్షేత్రంలోనే ఉన్నప్పటికీ కూడా రాశ్యాధిపతి ద్వితీయంలో గోచార రీత్యా కొంత దోషాన్ని కూడా కలగజేసేటువంటి వాడు. కనుక యోగము దోషము 2 కూడా వస్తాయి. ఇక్కడ ఆర్థిక పరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఆదాయపరమైనటువంటి లోపాలు ఉన్నాయి. రావాల్సినటువంటివి సకాలంలో అందవు. ఎవరు ఎగ్గొట్టరండి డబ్బులేమి, కానీ సకాలంలో అంది రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, రొటేషన్ దెబ్బతింటుంది. ఈ రొటేషన్ దెబ్బతినేసరికి ఊపిరాడక కాస్త ఇబ్బంది పడతారు. మీరు చెల్లించవలసినటువంటి చెల్లింపులు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం ఆగవు. వీటి వలన మాత్రం కాస్త చికాగ్గానే వెళ్తుంది. మీ హోదాకి గౌరవానికి ఎక్కడ భంగం కలిగేటువంటి సూచనలు అయితే మాత్రం లేవు. వాదన పటిమ బాగా పెరుగుతుంది. అన్నింటా నేనే రైట్ అనుకునేటువంటి సహజ సిద్ధమైనటువంటి మొండితనం ఈ సమయంలో ఇంకాస్త పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రకరకాలైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆప్తులకి కాస్త దూరంగా ఉండాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకరి మీద బెంగ పెరగడానికి కూడా అవకాశాలు వస్తాయి. కొంత నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కూడా ఈ సమయంలో కలిగి ఉంటారని చెప్పని మనం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులైనటువంటి వారికి మాత్రం కొంచెం నత్తనడకగా వ్యవహారం సాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవగాహన రాహిత్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇంట్లో ఉండేటువంటి వస్తువులు పెట్టిన చోట కనబడకపోవడం కానీ, అవి విరిగిపోవడం కానీ, లేకపోతే వాటిని పోగొట్టుకోవడానికి గాను అవకాశాలు గోచరిస్తున్నాయి. తరచుగా జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు అనేటువంటివి కూడా ఎక్కువగానే చోటు చేసుకుంటూ ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. కొంచెం శాంతి అనేటువంటిది కూడా ఈ సమయంలో తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఇతరులతో సర్దుకుపోయేటువంటి గుణం లోపించినటువంటి కారణం చేత కాస్త అవస్థ పడతారు. మొత్తం మీద ఈ సమయం అంతా కూడా చూసుకున్నట్లయితే కనుక సింహరాశి వారికి మధ్యస్థంగా సాగుతోంది. లాభాలు నష్టాలు 2 కూడా సరి సమానంగా వెళ్తున్నాయి అనేటువంటి మాట చెప్పుకోవాలి. ఉద్యోగస్తులైనటువంటి వారు కొంత కేర్ఫుల్గా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఆలోచనలో నిలకడ లోపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు సానుకూలమైనటువంటి స్థితిగతులే గోచరిస్తున్నాయి. సింహరాశి వారు ఇటువంటి ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి, యోగాన్ని మరింతగా బలపరచుకోవడానికి ప్రతినిత్యం కూడా దుర్గా అమ్మవారిని యథాశక్తిగా పూజించడం మంచిది. అందున నవరాత్రులు కూడా నడుస్తున్నటువంటి సమయం కనుక ఈ సమయంలో అవే వస్తాయి కనుక చక్కగా అమ్మవారిని నవరాత్రుల్లో పూజించండి. ప్రతినిత్యం అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేయండి. కుదిరితే కుమారి పూజ కూడా చేసేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గురు శుక్రులు మాత్రమే యోగిస్తున్నారు. జన్మంలో ఉచ్చెలో రాస్యాధిపతి సంచారం చేస్తున్నప్పటికీ కూడా గోచార రీత్యా జన్మబుధుడు కొంత దోషప్రదాత కనుక దోషాన్ని కొంచెం ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పైగా కేతువుతో కూడా కలిసి ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి ఒక చోట కాళ్ళు ఈ సమయంలో నిలబడడానికి అవకాశం తక్కువ. ఎక్కడో అక్కడికి వెళ్తూ ఉండాలి. ఇష్టం లేనటువంటి ప్రయాణాలు చేయాల్సి వస్తున్నటువంటి స్థితి కూడా గోచరిస్తున్నదని చెప్పుకోవాలి. లో ఫీవర్ లాంటివి కూడా ఇక్కడ బాగా మెయింటైన్ అవుతాయి. వేడి వల్ల కలిగేటువంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలసట ఎక్కువగా ఉంటుంది, చికాకు ఎక్కువగా ఉంటుంది. అలానే ప్రతి చోట కూడా గొడవలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. అవి మీ వల్ల కావచ్చు, ఎదుటివారి వల్ల కావచ్చు. ఈ గొడవలు చికాకులతోటి ఏమిటి నా జీవితం అనేటువంటి ఒక ప్రశ్న ఉదయిస్తుంది.
నా వాళ్ళే కదా అని చెప్పని కష్టాలు చెప్పుకున్నట్లయితే ఇన్నాళ్ళు సహకరించినటువంటి శ్రేయోభిలాషులు కావచ్చు, మీ ఆప్తులు కావచ్చు, వాళ్ళు కూడా ఇప్పుడు మీదే తప్పన్నట్టుగా మాట్లాడడం, నువ్వు సర్దుకుపోతే అయిపోతుందిగా అని చెప్పని మీకు సలహాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మనసుకు కాస్త ఖేదాన్ని కలగజేసేటువంటి విధంగా కొనసాగుతున్నాయి అనేటువంటి మాట కూడా చెప్పక తప్పదు. సరైన సమయానికి ఎవరు సహకారం అందించేటువంటి స్థితి లేదు. ప్రతి పనిని కూడా మీరే దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. తోడబుట్టినటువంటి వారితో కూడా ఈ సమయంలో కొంత స్పర్ధలు అనేటువంటివి ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సావాస దోషం కొంత ఉంటుంది. చెప్పుడు మాటల వలన నష్టపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ధర్మం మీద రుచి పెరుగుతుంది, భగవద్భక్తి పెరుగుతుంది, ధర్మకర్మాచరణ చేస్తారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విపరీతంగా పాల్గొనేటువంటి ప్రయత్నం చేస్తారు, లలిత కళల పట్ల ఆసక్తి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మనిషి ఒక చోట మనసు ఒక చోట అన్నట్టుగా ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కనుక చూసుకున్నట్లయితే గురుబలం ఉన్నటువంటి కారణం చేత లాభ నష్టాలు లేనటువంటి సమానమైనటువంటి స్థితులు అవన్నీ కూడా కొనసాగిపోతూ ఉంటాయి. విద్యార్థులకు కాలం కొంత అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు మాత్రం కొంచెం వేధిస్తూనే ఉంటాయి కనుక కన్యారాశి వారికి ఈ సమయం కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగానే చెప్పుకోవాలి. ఈ మాట చెప్పిన ప్రతిసారి కూడా ఇంకెంత కాలం అనేటువంటి ఒక బాధని కన్యారాశి వారు కనబరుస్తున్నారు. చూద్దాం భగవంతుడు దయదలచకపోతాడా. అయితే ఇక్కడ బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఏ గ్రహం యొక్క అనుకూలత ఉన్నా లేకపోయినా గురుబలం ఉంటే ఏ కష్టానైనా సరే మనం నెట్టుకురాగలుగుతాం. అర్జునుడు ఎన్నో యుద్ధాలు చేశాడు, ప్రతి యుద్ధంలోనూ గెలిచాడు. అట్లానే గురుబలం ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని తట్టుకోగలుగుతాం, నిలబడగలుగుతాం, మమ్మల్ని మనం నిరూపించుకోగలుగుతాం, గౌరవ మర్యాదల్ని కాపాడుకోగలుగుతాం కనుక గురుబలం ఉంది. అలానే రెండవ గ్రహం ఈ రాశికి రాజయోగాన్ని ఇచ్చేటువంటి శుక్రుడు కూడా బలంగా ఉన్నాడు కనుక ఎందుకంటే కంగారు, కనుక హాయిగా ఉండండి, ఎంత మాత్రం ధైర్యాన్ని కోల్పోకండి. కన్యారాశి వారు ఈ ఇబ్బందులను తట్టుకొని నిలబడడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, విశేషంగా సూర్యారాధన చేయడం, ప్రతి మంగళవారం ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి 105 ప్రదక్షిణాలు చేయడం కానీ 108 తమలపాకులతో అర్చన చేసుకోవడం కానీ మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి ఈ స్త్రీ పురుషులకు కనుక చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాహువు మాత్రమే బలంగా ఉన్నారని చెప్పుకోవాలి. కొంతవరకు మధ్యస్థంగా చంద్రుడి యొక్క సంచారాలు సహకరిస్తూ వస్తున్నాయి. ఇక్కడ వ్యయంలో ఉన్నటువంటి రవి, వ్యయంలో ఉన్నటువంటి బుధుడు, అలానే అష్టమంలో ఉన్నటువంటి గురుడు, వక్రగతిలో ఉన్నటువంటి శని కొంత ఎక్కువగానే బాధిస్తున్నారు అనేటువంటి మాట కూడా మనం చెప్పుకోవాలి. ఈ వ్యయంలో ఉన్నటువంటి రవి ఇత్యాది గ్రహాల వలన ఏంటంటే నిద్ర వంట పట్టడానికి సమయంలో అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఇంట్లో తరచుగా ఏమన్నా గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మనసు పెట్టి పాల్గొనడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. లేదా ఆ సమయానికి ఆరోగ్యం కొంచెం సహకరించడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊహించినటువంటి రీతిలో కొత్తమైనటువంటి ఖర్చులు కూడా మీద పడతాయని చెప్పుకోవాలి. ఇవి కూడా కొంచెం వ్యర్థమైనటువంటి ఖర్చులుగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని ఆర్థిక విషయాల్లో మీరు నిర్ణయాలు తీసుకోవడం కన్నా ఇంట్లో క్యాపబుల్ అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీదకి ఈ నిర్ణయాధికారాన్ని వదిలివేయటం అనేది ఈ సమయంలో కాస్త మంచి చేస్తుందనేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. వేలకు నిద్రాహారాలు లోపించినట్లయితే చాలు అనేక రకాలైనటువంటి సమస్యలకు ఇదే ప్రధానమైనటువంటి కారణం అవుతుంది కదా. అదే ఇక్కడ ఈ 10 రోజుల్లో కూడా మీరు ఎదుర్కోబోతున్నారు. నా అనుకున్నటువంటి వారు మీతో పట్టి పట్టనట్లుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల యొక్క తప్పిదాలకు మీరు శిక్ష అనుభవించవలసినటువంటి కాలంగా కూడా చెప్పుకోవాలి. వృధా ప్రయాస ఎక్కువగా ఉంటుంది. అనవసరపు ప్రయాణాలు కూడా చేయవలసినటువంటి కాలంగా కూడా చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా లాభ నష్టాలు లేనటువంటి సమానమైనటువంటి స్థితి కొనసాగుతూ ఉంటుంది. అలానే గృహోపకరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. కొన్ని విలాసవంతమైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. పెండింగ్లో ఉన్నాయి అనుకున్నటువంటి పదవులు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని పొందడానికి కానీ చేసే ప్రయత్నాలు మాత్రం ఈ సమయంలో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుగంధ ద్రవ్యాల యొక్క వినియోగం పెరుగుతుంది. కాస్త అందం మీద మమకారాన్ని కూడా కనబరుస్తారని చెప్పుకోవాలి. విద్యార్థుల్లో శ్రద్ధ సన్నగిల్లుతుందని చెప్పుకోవచ్చు. కనుక ఇటువంటి జాగ్రత్తలు మాత్రం పాటించుకోవాల్సిన అవసరాలు అయితే మాత్రం తులారాశి వారికి ఏర్పడుతున్నాయి. ఈ దోషాలను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం, విశేషంగా నవరాత్రులు ఎలాగో ఈ సమయంలోనే ప్రారంభమవుతున్నాయి కనుక దుర్గారాధన చేసుకున్నట్టయితే ఆ భాగ్యంలో ఉన్నటువంటి కుజుడి యొక్క దోషాలు కూడా కాస్త తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి, బుధుడు, గురుడు, శుక్రుడు 4 గ్రహాలు సంపూర్ణంగా యోగిస్తున్నాయి. కొంతవరకు చంద్రుడి యొక్క బలాలు కూడా బాగున్నాయి. అంటే మొదటి 5 రోజులు చాలా యోగాలు ఉన్నాయి. రాను రాను యోగాలు కొంచెం తగ్గుతున్నాయి. అందుకని ముఖ్యమైన పనులు ఏమున్నా మొదటి 5 రోజుల్లో పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. ఇక్కడ విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి కాలం ఈ సమయం. అట్లనే విహారయాత్రలు చేద్దాం అనుకున్నా, రిలాక్స్ అవ్వడానికి కానీ చేసే ప్రయత్నాలకైనా, పెట్టుబడులు పెట్టడానికైనా, అలానే ఏమైనా సాంఘికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికైనా, ప్రేమలు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారితో చెప్పుకొని ఒప్పించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకైనా, వివాహాది శుభకార్య ప్రయత్నాలకైనా, కొనుగోళ్లకు సంబంధించి, వాస్తుకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి, ఇట్లా ప్రతి అంశము కూడా ఇక్కడ మీకు అనుకూలంగా ఉంది. ఎవరైనా సరే మేము నిరుద్యోగులం అండి, ఖాళీగా ఉన్నాము అని అంటే అది స్వయంకృతాపరాధం అవుతుందే తప్ప అది గ్రహదోషంగా చెప్పేటువంటి స్థితి లేదు. రాను తర్వాత ఉండేటువంటి 5 రోజుల్లో ఏంటంటే అనవసరమైనటువంటి తగాదాలు, ఇంట్లో విభేదాలు కాస్త ఎక్కువగా ఉండటం, అవగాహన రాహిత్యం ఏర్పడడం, కోపం బాగా పెరగడం, పిడివాదాలు చేయడం, ఇట్లాంటి వాటన్నిటికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహన ప్రమాదాలు లాంటివి కూడా ఈ సమయంలో ఏం లేవు. చక్కగా సుఖంగా మీరు ప్రయాణాలు చేసుకోగలుగుతారు మొదటి 5 రోజుల్లో. తర్వాత 5 రోజుల్లో చేసేటువంటి ప్రయాణాలు మాత్రం అలసటకు బాగా లోను చేస్తాయని చెప్పుకోవాలి. చిన్నపాటి ఆరోగ్య నియమాలు పాటించుకున్నట్లయితే వీటి నుంచి కూడా ఇబ్బందులు లేకుండా, అంటే అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎవరితో ఏ పనిని కూడా చర్చించకండి. వేటినైతే చర్చించి చేస్తారో వాటిలో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు తక్కువ. వేటిలో అయితే సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారో వాటిలో యోగాన్ని కూడా మీరు పొందగలుగుతారు. తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు కాస్త తగ్గి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఎంత మాత్రం నష్టం లేదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. విదేశీయాన ప్రయత్నాలకు ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు కూడా తొలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పరిచయాలు కూడా మరింతగా విస్తరిస్తాయి. ఏమైనప్పటికీ వృశ్చిక రాశి వారికి ఇది చాలా వరకు అనుకూలమైనటువంటి కాలం. ఆర్థికంగా కూడా యోగదాయకంగా ఉంది. మంచి కాలం, అందిపుచ్చుకోండి. ఈ సమయంలో మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలను అందుకోవడానికి వృశ్చిక రాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈ సమయంలో రవి, బుధ, శుక్రుల యొక్క బలం చక్కగా సమకూరుతోంది. అట్లానే కొంతవరకు మధ్యస్థంగా యావరేజ్గా చంద్రుడి యొక్క బలం కూడా చేకూరుతున్నది అని చెప్పుకోవాలి. ఏది చెప్తారో అదే చేస్తారు. ఏది చేయదలుచుకున్నారో దాన్నే చెప్తారు. మనస, వాచ, కర్మన ఒకే విషయాన్ని నమ్ముకుంటారు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. నాకు ఇతను నచ్చలేదు, ఇక నచ్చడు అంతే. ఎదుటివారు ఒప్పించేటువంటి ప్రయత్నం చేసినా నచ్చడు. నేను ఇది కొందాం అనుకుంటున్నాను, కొని తీరతారు. ఎవరు చెప్పినా ఆగడానికి అవకాశాలు లేవు. అంటే మీ మనస్సు ఏం చెప్తే ఆ ప్రకారంగా ముందుకు వెళ్తారు తప్ప నిర్ణయాలు ఊరికే మార్చుకుంటూ ఉండేటువంటి స్థితి మాత్రం ధనుస్సు రాశి వారికి గోచరించట్లేదు అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. చురుగ్గా ఉంటారు, షార్ప్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఆలస్యం చేయడానికి ఎక్కడ కూడా అవకాశాలు అనేటువంటివి గోచరించట్లేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కొంత గతంలో కన్నా కూడా ఆసక్తిగా పాలు పంచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్తిని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారంటే ఇల్లు కొనడం కావచ్చు, వాహనం కొనుగోలు చేసుకోవడం కావచ్చు, లేకపోతే వాటికన్నా ధరలు ఎక్కువగా వచ్చినట్లయితే కనుక వాటిని అమ్మి మళ్ళీ వేరే చోట ఇంకా ఏదైనా కొత్త ఇన్వెస్ట్ చేయడానికి కానీ చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులైనటువంటి వారు కూడా ఈ సమయంలో అధికారుల యొక్క మెప్పును పొందడానికి కూడా మంచి అవకాశాలే గోచరిస్తున్నాయి అనేటువంటి మాట కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా చాలా వరకు కూడా ధనుసు రాశి వారికి ఇక్కడ అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. తత్మాగ్రహాల యొక్క ప్రతికూలతలు ఉన్నప్పటికీ, కుజుడు లాంటి వాళ్ళు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా. అంతేకాకుండా ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా ఇక్కడ ఫలిస్తాయని చెప్పుకోవాలి. మీ నైపుణ్యాన్ని కూడా ఎదుటివారు గుర్తించడానికి, మెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలు ఎన్నున్నాయో వాళ్ళతో వచ్చేటువంటి లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. చక్కటి ధైర్య సాహసాలను కూడా ఈ సమయంలో కనబరచగలుగుతారు. ఇతరులకు మేలు చేయాలనేటువంటి కాంక్ష కూడా పెరుగుతుంది. అలానే ఇక్కడ మానసికమైనటువంటి ఒత్తిడి కూడా అధికంగానే ఉంటుంది. చూసే కోణం మీద ఆధారపడుతుందండి. పాపగ్రహాలు ఎంతగా ఇబ్బంది పెడుతున్నాయో అలానే శుభప్రదమైనటువంటి గ్రహాలు కూడా అంతగా చక్కగా యోగిస్తున్నాయి. కనుక మీ పని మీరు చూసుకుంటూ ఉన్నంతవరకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఇక్కడ ఏమీ లేవు. ఎక్కడన్నా నెగిటివ్ థాట్స్ వస్తున్నట్లయితే వెంటనే కాస్త మిమ్మల్ని మీరు మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి, చాలు. ధనుసు రాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ సమయం అంతా కూడా శివారాధన చేయటం అనేది మంచిది. ఎంతగా మీరు శివారాధన చేయగలిగితే అంత మంచిది. ప్రతినిత్యం శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయండి. అర్ధాష్టమ రాహు యొక్క దోషాన్ని తగ్గించుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. ఇక్కడి నుంచే నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి కనుక నిత్యం దుర్గా అమ్మవారిని ప్రార్థన చేయండి. అమ్మవారికి కుంకుమార్చన చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తదుపరి మకర రాశి.
మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈ సమయంలో కుజ గురు రాహువులు సంపూర్ణంగా యోగిస్తున్నారు. షష్టమ కుజుడు సంపూర్ణమైనటువంటి బలాన్ని ఇస్తున్నాడు. ఎవరైనా సరే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కనుక ప్రయత్నాలు చేస్తున్నా, మంచి వైద్యం కోసం ఎదురు చూస్తున్నా, ఔషధాలు చురుగ్గా పనిచేయట్లేదని చెప్పని బాధపడుతున్నా, వాళ్ళకి ఊరట కలిగేటువంటి పరిణామాలు ఈ సమయంలో చాలా చక్కగా ఉంటాయి. అనే ఆర్థిక విషయాలు కూడా కుదుటపరుచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు ఇది చాలా మంచిది. ఒకవేళ డెప్స్ ఎక్కువగా ఉన్నాయి, అప్పులు ఎక్కువగా ఉన్నాయి, వాటిని మనం తీర్చలేకపోతున్నాం, ఇక్కడ కనుక కొంచెం గట్టి ప్రయత్నాలు చేసినా, 10 మందితో కలిసి వీటి గురించి చర్చ చేసినా ఒక మార్గం లభించడానికి అవకాశం ఉంటుంది. కనుక మకర రాశి వారు ఇటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల మీద దృష్టిని సారించినట్లయితే బాగుంటుంది. ఇక్కడ మనం తగాదా పడదాం, వీళ్ళని అనవసరంగా మనం ఇబ్బంది పెడుతున్నారు కనుక వీళ్ళని ఎట్లయినా సరే మనం దూరం పెడదాం, ఇట్లా చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా మంచిది. తృతీయ రాహువు కావచ్చు, లేకపోతే షష్టమ కుజుడు కావచ్చు గాక, శత్రువుల నుంచి మనం రక్షించడానికి గాను సంపూర్ణమైనటువంటి యోగాలను కలగజేస్తున్నారని చెప్పుకోవాలి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కూడా చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లాభసాటిగా కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. చక్కటి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. అయితే తతిమాగ్రహాల యొక్క ప్రతికూలతలు ఉన్నటువంటి కారణం చేత ఏంటంటే ముఖంలో ఉండేటువంటి కాంతి గ్లో ఏదైతే ఉందో ఇది కాస్త తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలానే భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోగలుగుతారు. ప్రతి చిన్న పని కూడా ఒక క్రమ పద్ధతిలో చేయాలి అనేటువంటి ఆలోచనలలో ఏంటంటే కొంచెం అతి అనేటువంటిది ఎక్కువ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అంటే అతి జాగ్రత్తలు తీసుకుంటారు. దీనివలన ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రవర్తన లోపాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఆ వ్యసనాలు ఎవరికైతే ఉన్నాయో అవి పెరిగేటువంటి కాలం కనుక అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. శత్రువుల్ని కనిపెడతారు కానీ వాళ్ళని ఎదిరించడానికి గాను పన్నేటువంటి వ్యూహాలలో వైఫల్యాలు ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మకర రాశి వారు రేపుకు రూపు లేదు. ఏ పని చేద్దామన్నా వెనువెంటనే చేసినట్లయితే సక్సెస్ని అందుకోగలుగుతారు. రేపు చేద్దాం, చూద్దాం ఇట్లా అనుకున్నట్లయితే మాత్రం ఇబ్బంది పడక తప్పనటువంటి స్థితి ఏర్పడుతున్నది. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా పెద్దమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొనేటువంటి కాలం అయితే మాత్రం కాదు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మకర రాశి వారు ఈ కాలం అంతా మారకుండా ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు బుధ శుక్రులు ఇక్కడ యోగిస్తున్నారని చెప్పుకోవాలి. తతిమాగ్రహాలు మాత్రం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలనే కలగజేస్తున్నాయి. ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి కుజుడు కొంత ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న విషయాలకు కూడా వెంటనే కోపం వస్తుంది. శాంతమూర్తి అని పేరు పడినటువంటి వారు కూడా ఈ సమయంలో కోపం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక బీపీ లాంటి ఫ్లక్చుయేషన్స్ రాకుండా, తలనొప్పి లాంటివి కలగకుండా, నిద్రలేమి ఇలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు పాటించుకోవాలి. ఆహారంలో కూడా కొంచెం మసాలా దినుసులు లాంటివి తగ్గించుకోవాలి. బయట ఆహారం తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యమైనటువంటి అంశాల్లో ఆచితూచి అడుగులు ముందుకు వేయాలి. ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలానే ఏది లభిస్తే అది దాంట్లో సర్దుకుపోయేటువంటి ప్రయత్నాలు చేయవలసినటువంటి అవసరాలు కూడా ఏర్పడుతున్నాయి. విరోధాలు పెరిగేటువంటి కాలం కనుక కొంచెం జాగ్రత్తలు ఇక్కడ పాటించుకోవడం అనేది మంచిది. అయితే అష్టమ బుధుడు సంపూర్ణమైనటువంటి యోగాలు కలగజేస్తున్నటువంటి కారణం చేత లాభకరమైన శ్రమతో కూడిన దూర ప్రాంత ప్రయాణాలు ఈ సమయంలో ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కూడా కొంత అనుకూలంగానే ఉంది. అధికారుల యొక్క మెప్పుని సాధించలేకపోయినా వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మాత్రం ఇబ్బందులు పడేటువంటి కాలం అయితే ఇక్కడ లేదు. మానసికంగా ప్రశాంతతను కలగజేసేటువంటి కొన్ని సంఘటనలు కూడా ఈ సమయంలో చోటు చేసుకుంటాయి. అమ్మో ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని బెంబేలెత్తిపోతున్నటువంటి సమయంలో దేవుడు ఉన్నాడనుకునే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. పాత పరిచయాలు, పాత మిత్రుల వలన లబ్ధి ఈ సమయంలో చేకూరడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఎలా చూసుకున్నా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ఈ కాలం అయితే మాత్రం కొంతవరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి సానుకూలంగానే కొనసాగుతోంది. జాగ్రత్తలల్లా ఏంటంటే కనుక ప్రశాంతత ఇది తక్కువగా ఉంటుంది. అలానే శ్రమ ఇది బాగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ వ్యూస్ కానీ మీ గోల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వడానికి కానీ చేసే ప్రయత్నాలకు గ్రహగతులు అంతగా పుషప్ ఇవ్వట్లేదని చెప్పని చెప్పుకోవచ్చు. పాత అప్పులు తీరకపోగా కొన్ని కొత్త అప్పులు చేయవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ కొత్త అప్పులు కూడా బాధ్యతలు నెరవేర్చుకోవడానికి అలానే సద్వినియోగం అవ్వడానికే అవకాశాలు గోచరిస్తున్నాయని కూడా చెప్పవచ్చు. అయితే ఈ దోషాలను తగ్గించుకోవడానికి, యోగాను వృద్ధి చేసుకోవడానికి కుంభరాశి వారు మానకుండా ప్రతినిత్యం వీళ్ళని ఎక్కువసార్లు హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి ఈ స్త్రీ పురుషులకు సహకరిస్తున్నటువంటి ఏకైక గ్రహం శుక్రుడు మాత్రమే. కొంతవరకు చంద్రుడి యొక్క సంచారాలు సహకరిస్తున్నాయి. ఇక్కడ
చంద్రబలం శుక్రబలం ఉన్నటువంటి కారణం చేత కొంతవరకు నెట్టుకు రాగలుగుతారు. అంటే అప్పు చేసి శుభకార్యాలు చేయటం, ఎవరన్నా ఒక మాట అన్నా వినకుండా వదిలేసి లౌక్యాన్ని ప్రదర్శిస్తూ మీరు అనుకున్నటువంటి పనులు ముందుకు తీసుకెళ్ళడం, ప్రయాణాల వలన కొంత లాభపడగలగడం, పాత పరిచయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకొని అక్కడికక్కడ అతుకుల బొంతలాగా మీకున్నటువంటి ఇబ్బందుల్లోంచి బయటపడడం, ఇట్లా కొనసాగుతున్నది అని మాత్రమే చెప్పుకోవాలి. అంతే తప్ప అద్భుతమైనటువంటి యోగాలు కలిగేటువంటి కాలం అయితే మాత్రం మీనరాశి వారికి ఇది కాదు. గడిచినటువంటి 10 రోజులు మీరు చూసుకున్నప్పుడు మాత్రం ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం అయితే మాత్రం కొంత అనుకూలంగా కొనసాగుతోంది. ఒత్తిడితో కూడుకొని పనులు చిట్ట చివరికి సానుకూలపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో అయితే తగాదాలన్నా ఉంటాయి, లేకపోతే జీవిత భాగస్వామికి తరచుగా అనారోగ్య సమస్యలన్నా ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి. శారీరక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కూడా కాస్త వేధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవగాహన రాహిత్యం అనేటువంటిది కూడా అధికంగా ఏర్పడుతుంది. కలయబడతారు, తిరగబడతారు, మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇవి కొంతవరకు సక్సెస్ అవుతాయి. నిరుద్యోగులు అయ్యేటువంటి వారు కాస్త మెట్లు దిగి కిందకి రాకపోతే మీరు అనుకున్నటువంటి ఉద్యోగమే, నేను అనుకున్నంత ప్యాకేజ్ అనుకున్నట్లయితే మాత్రం ఖాళీగా ఉండక తప్పనటువంటి స్థితి ఏర్పడుతోంది. ఉద్యోగం మానేసి మరో ఉద్యోగం వెతుక్కోవడం కన్నా ఇంకో ఉద్యోగం చూసుకున్న తర్వాత మాత్రమే చేస్తున్నటువంటి ఉద్యోగాలను వదిలేటువంటి ప్రయత్నం చేయండి. ఏమైనప్పటికీ అన్ని విధాల కాస్త రక్షణా కవచాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఆచితూచి అడుగులు ముందుకు వేసుకుంటూనే వెళ్ళాలి మీనరాశి వారు. అలానే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే పెద్దలతోటి వాగ్వివాదాలు దిగడానికి కూడా ఇదంత అనుకూలమైనటువంటి కాలం అయితే మాత్రం కాదు. ఏమైనా మీనరాశి వారికి మధ్య మార్గంగా వెళ్ళేటువంటి కాలం ఇది. రిజిస్ట్రేషన్లు, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఇవన్నీ మాత్రం యథావిధి మీరు అనుకున్నటువంటి ప్రకారంగా సాగిపోతాయి. ఈ దోషాలను తగ్గించుకోవడానికి, యోగాను వృద్ధి చేసుకోవడానికి ప్రతినిత్యం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేయడం, అవకాశం ఉంటే ప్రతినిత్యం స్వామివారికి పానకాన్ని కూడా నివేదన చేస్తూ ఉండటం అనేది మంచిది. దీనికి తోడుగా ఎలాగో నవరాత్రులే రాబోతున్నాయి కనుక దుర్గాదేవిని విశేషంగా పూజించండి. అటు జన్మరాహు యొక్క దోషం, అలానే అర్ధాష్టమ యొక్క కుజుడి యొక్క దోషం కూడా తగ్గడానికి అవకాశాలు మరింత బలంగా ఏర్పడతాయి. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.